నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెన్నంబావి మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. వెల్దూరులో 2.2 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. వెల్తూరుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికారు. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఉన్నారా? సంతోషంగా ఉన్నాం చేయొద్దండి అమ్మ. అందరు ఎత్తిండ్రు ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. పిల్లలను చదివించాలి, ఇల్లు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మహిళలు తిరగడానికి చేసేటువంటి ఉచిత బస్సు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాల కోసం 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సోమశిల మీద నుంచి అవతలికి ఆంధ్రాకి నంద్యాల వరకు పెద్ద ఎత్తున ఒక రోడ్డుని వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా టూరిజం మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పరిసర ప్రాంతాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టూరిజం ప్రాజెక్టుల సైట్లని ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా, తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, టూరిజం ప్రణాళికని తయారు చేసుకొని ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్లాన్ తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రం మనం తెచ్చుకోవటం కోసం బాగా ఆలోచన చేసి నీళ్లు రావట్లేదని ఆలోచన చేసి తప్పించి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అట్లాగే కొల్లాపూర్ కూడా సబ్కు పూస్తాయి కొల్లాపూర్, సబ్కు పూస్తాయి కొల్లాపూర్ అంట. అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతూ ఉంటుంది. అటువంటి